హాయ్ ఫ్రెండ్స్, సండే స్టోరీ టెల్లింగ్ టైం. ఈరోజు కథ చెప్పుకుందామా మరి? అయితే పొదుపు విలువ, పొదుపు చేయడం ఎలా, దాని యొక్క పొదుపు చేస్తే దాని విలువ ఎలా ఉంటుంది అనే దానికి ఒక చిన్న కథ చెప్పుకుందాం. రామయ్య సోమయ్యలు చిన్ననాటి స్నేహితులు. ఇద్దరు కలిసి 10వ తరగతి దాకా కలిసి గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత సోమయ్య చదువు మానేసి బట్టల వ్యాపారం చేశాడు. రామయ్య తన చదువును కొనసాగిస్తూనే ఉన్నాడు. కాలేజీలో చేరాడు, చదువుకుంటున్నాడు. చిన్న వయసులోనే సంపాదన రావడంతో సోమయ్య చెడు అలవాట్లకు బానిసయ్యాడు. అప్పుడప్పుడు రామయ్య సోమయ్యలు కలిసేవారు. సోమయ్య తన కొత్త స్నేహితులతో సరదాగా గడపడానికి రామయ్యను ఆహ్వానించేవాడు. కానీ రామయ్య సున్నితంగా తిరస్కరించేవాడు. ఏంటిది కొత్త స్నేహాలు చేయడం, ఈ చెడు అలవాట్లు అవసరమా? అయితే ఇందులో ఎవరు మంచి చేశారు? సోమయ్యనే కదా. బిజినెస్ చేసి డబ్బులు సంపాదించాడు. చెడు అలవాట్లకు బానిసైన వాడెవరు? సోమయ్యనే. కాబట్టి అదంతా రామయ్యకు నచ్చేది కాదు. సోమయ్యకు 20 ఏళ్ళకే పెళ్ళయింది. రామయ్య మాత్రం శ్రద్ధగా చదువుకొని ప్రతి పరీక్ష ఫస్ట్ క్లాసులో పాస్ అవుతూ వచ్చాడు. అదే పట్టుదలతో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు. ఉద్యోగరీత్యా పట్టణంలో సెటిల్ అయ్యాడు. అలా 20 ఏళ్ళు గడిచిపోయాడు. ఒకరోజు పని మీద పట్టణం వెళ్ళిన సోమయ్యకు అనుకోకుండా రామయ్య ఎదురయ్యాడు. ఆ మధ్యకాలంలో బాగా డబ్బు సంపాదించిన తర్వాత సోమయ్య రామయ్యను చూసి అప్పుడు 2-3 సార్లు వచ్చిండు. ఆ తర్వాత ఎన్నిసార్లు ఇన్వైట్ చేసినా కూడా ఆయనకు రావాలనిపించలేదు, నచ్చలేదు, రాలేదనమాట. కానీ చాలా రోజుల తర్వాత ఒకరోజు పని మీద పట్నం పోతే అక్కడ సోమయ్య అనుకోకుండా రామయ్యకు ఎదురయ్యాడు. అంటే అంత ఆ మధ్యకాలంలో ఏంది, రామయ్యకు సోమయ్యకు మధ్యన ఎలాంటి ఫోన్ కాంటాక్ట్స్ కానీ ఎలాంటి కమ్యూనికేషన్స్ కానీ లేకుండా పోయిందన్నమాట. అంటే ఒక వ్యక్తి నచ్చినట్టయితే ఆ వ్యక్తిని అభిమానించి ఆయన నంబర్ను ఉంచుకోవడం చేయడం జరుగుతుంది కదా ఫ్రెండ్స్. అలా రామయ్యకి నచ్చలే కాబట్టి సోమయ్యని ఏం చేశాడు, దూరంగా పెట్టాడు. ఇక్కడ గమనించండి, చెడు అలవాట్లకు బానిసైన వాళ్ళను చూసి మంచి వాళ్ళు ఏం చేస్తారు, పక్కన పెట్టేస్తారు. వాళ్ళేందో వాళ్ళ రకంగా వాళ్ళు అయితే చాలా కాలం తర్వాత ఇద్దరు కలిశారు, సోమయ్య రామయ్య. కలిసినందుకు చాలా సంతోషపడ్డాడు. సోమయ్యని తన ఇంటికి తీసుకెళ్ళాడు. రామయ్య ఇంటిని చూసి ఆశ్చర్యపోయాడు సోమయ్య. 2 అంతస్తుల అందమైన మేడ, విశాలమైన ఆవరణ, పూల మొక్కలతో కలకలలాడుతూ మధ్యాహ్నం భోజనాలయ్యాక పట్టణానికి చేరుకున్నారు. అయితే అప్పుడు ఏమన్నా మధ్యాహ్న భోజనం అయ్యాక పట్టణానికి ఎందుకు వచ్చావు అని అడిగాడు రామయ్య. అడిగితే పెద్దమ్మాయి పెళ్ళికి వచ్చింది, పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నా, అందుకే పట్టణం వచ్చాను అన్నాడు. అమ్మాయికి పెళ్ళా, మరి డబ్బేమైనా కూడబెట్టావా అని అడిగాడు రామయ్య. ఎక్కడరా, నీకు తెలియంది ఏముంది, ఖర్చు పెట్టి ఆనందించడమేగా నా విధానము అన్నాడు సోమయ్య. మరి పెళ్ళి ఎలా చేస్తావురా అని అడిగాడు రామయ్య. తెలిసిన వాళ్ళ దగ్గర, బంధువుల దగ్గర అప్పు చేసైనా సరే చెయ్యాలి అన్నాడు సోమయ్య. నా సంగతి సరే, నీ సంగతి చెప్పు, ఇంత పెద్ద ఇల్లు కట్టావు, ఏదైనా నిధి దొరికిందా ఆసక్తిగా అడిగాడు. రామయ్య పెద్దగా నవ్వుతూ, నిదా, అలాంటిది ఏమీ లేదురా, కేవలం పొదుపు చేసి సంపాదించిందే. నేను ఉద్యోగంలో చేరినప్పుడు 4,000 జీతం వచ్చేది. 2,000 ఇంటి ఖర్చులకు వాడుకొని మిగిలిన 2,000 పొదుపు చేసేవంట. అంతేగాక జీతం పెరిగినప్పుడల్లా వివిధ ఆర్థిక సంస్థల్లో పొదుపు చేశాను. ఆ డబ్బుతో ఈ ఇల్లు, ఇతర సౌకర్యాలు సమకూర్చుకున్నాను. కొంత డబ్బు పిల్లల చదువులు, ఇతర అవసరాల కోసం దాచి ఉంచాను. పదవి విరమణ తర్వాత సుఖమైన జీవితం గడపడానికి ఇంకా పొదుపు చేస్తూనే ఉన్నాను. అది నా విధి అని వివరించాడు రామయ్య.
అతనికి వాళ్ళ ఫ్రెండ్కు ఆ విధంగా చెప్పింది. నువ్వు ఇదంతా చెబుతూ ఉంటే ఆ రోజులు గుర్తొస్తున్నాయి. నీకు జీతం 4,000 వచ్చే రోజుల్లో నాకు వ్యాపారంలో 60,000 వచ్చాయిరా. 60,000 నీకు 4,000 వచ్చినప్పుడు నాకు 60,000 ఆదాయం వచ్చేది. 3,000 ఇంట్లో ఖర్చులకి ఇచ్చి 3,000 నా వ్యసనాలు ఖర్చు చేసేవాడిని. నువ్వు పొదుపు చేసి ధనికుడవయ్యావు. నాకు 6,000 వచ్చేది, నీకు 3,000 వచ్చింది. నీకు 4,000 వచ్చినప్పుడు ఇంట్లో ఖర్చులకు 4,000 వచ్చే రోజుల్లో నాకు 6,000 వచ్చాయి. ఈ నిజం తెలిసేసరికి జీవితకాలం వృధా అయింది. ఏదైనా వ్యసనాల వల్ల తీరే నష్టమే జరిగింది విచారంగా అన్నాడు సోమయ్య. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఇక నుంచైనా క్రమశిక్షణతో మాటలతో మాటే సోమయ్య సంతోషంగా ఇంటి బాట పట్టాడు. అంటే ఫ్రెండ్స్, మనం చేస్తున్నటువంటి పొదుపులు తక్కువనే. ఎలా అంటే ఏదో చిన్నగా 100 రూపాయలు 1000 రూపాయలు ఏదో పోస్ట్ ఆఫీసులో కట్టడము అలాంటిది. ఎందుకంటే ఒకప్పుడు 4-5 వేల జీతం ఉన్నప్పుడు అప్పుడు పోస్ట్ ఆఫీసులో ఉంటుండే ఇందిరా వికాస్ పత్రాలని, కిసాన్ వికాస్ పత్రాలని. అవి ఏంటంటే 500 రూపాయల నుంచి 100 రూపాయల నుంచి 500 రూపాయలు కూడా ఇద్దరు అనమాట. అది తీసుకుంటే 5.5 సంవత్సరాల తర్వాత అది డబుల్ అయ్యేది. ఆ విధంగా రకరకాలైనటువంటి పొదుపు పథకాలు పోస్ట్ ఆఫీసుల్లో ఉండేవి, బ్యాంకులలో ఉండేవి. ఎందుకంటే అన్ని రకాల మనుషులం ఉన్నాం కదా మనం. అన్ని రకాలంటే ధనిక వర్గాల వాళ్ళు ఎట్లా బ్యాంకులలో డిపాజిట్ చేసుకుంటారు, వాళ్ళ డిపాజిట్ వాళ్ళ కథనాలు. కానీ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళది, మన అంతకంటే తక్కువ మన కూలి పనులు చేసుకుని బతికే వాళ్ళది, ప్రైవేట్ పనులు చేసుకునే వాళ్ళు అంటే నెలలో ఒక 100 రూపాయలు ఒక 500 రూపాయలు పెట్టి ఎంతప్పుడు 100 రూపాయలు అంటే రా అంటే 100 రూపాయలు ఎంత, ఒక 1000 రూపాయలతో సమానం ఉండే. కాబట్టి ఆ విధంగా చేసుకోవడం వల్ల కూడా చాలా మనకు పొదుపు జరిగింది ఫ్రెండ్స్. దానివల్ల కూడా మనం ఎన్నో చేయగలిగాము. కాబట్టి ఎప్పుడు కూడా పొదుపు విలువ మనకి ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి? మనం వేసినప్పుడు ఏం చేద్దామంటే ఇప్పటికి కూడా ఇప్పుడు వేలల్లో వచ్చినప్పుడు వేలల్లో పొదుపు చేయండి, 100ల్లో వచ్చినప్పుడు రూపాయలలో పొదుపు చేశాం కదా. ఇప్పుడు వేలల్లో వచ్చినప్పుడు వేలల్లో పొదుపు చేయండి. చేసి ఈ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకొని పొదుపు ఏంటంటే అది మనం ప్రతి నెల మనం వాడుకునే మన జీవితమును మన నెల ఖర్చులలోనే వెళ్ళిపోతుంది, మంత్లీ ఎక్స్పెండిచర్లోనే వెళ్ళిపోతుంది. అది పెద్ద మనకి ఇబ్బంది అనిపించదు ఫ్రెండ్స్. కానీ అబ్బా ఇంత తక్కువ ఎవరికని చెప్తా ఇక చాలు, ఇక 1000 రూపాయలు 100 రూపాయలు చిట్టీలు వేసుకుంటే అవసరమా అంటారు ఫ్రెండ్స్. అది ఎందుకు వేయాలి, ఏంటి చిట్టీల వల్ల లాభం ఏంటి, ఇంట్రెస్ట్ వస్తుందని కాదు. మనం ఒకసారి ఇప్పుడు ఒక 100 వేసాం, ఒక 10 నెలలు వేస్తాం. మనకి ఏదైనా డ్రా తీసేదానికి ఒక 1000 రూపాయలు వస్తే ఏదైనా ఒక పని అవుతుంది. కానీ ఆ 1000 రూపాయలు పెట్టి మనం ఏదైనా కొనుక్కోవాలంటే మనం ఎన్ని రోజులు చేయాలి? 10 నెలలు ఒక డబ్బాలో పెడతాము. 5 నెలలు పెట్టామనుకోండి, 6వ నెల మనకు పని పడుతుంది. పలానా దగ్గర పైసలు ఇబ్బంది పడదు, ఎందుకని మళ్ళీ డబ్బాలో నుండి తీస్తాం. కాబట్టి ఆ పొదుపు అనేది చాలా విలువైనది. ఈ పొదుపు యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డప్పుడు తెలుస్తుంది ఫ్రెండ్స్. అందుకోసమే మన పిల్లలకు కూడా పైసలు ఇవ్వండి బ్యాంకులో చేసుకుని డిపాజిట్ చిన్న చిన్న పోస్ట్ ఆఫీసులో ఉంటే కూడా డిపాజిట్ చేసుకోమని చెప్పండి. ఇది మన జీవితానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ఇలాంటివి సేకరిస్తారని కూడా నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా వాతావరణం చల్ల గాలిలో కూర్చున్నాము. ఎకో ఫ్రెండ్షిప్ వాళ్ళందరికీ కూడా రక్షాబంధన్